ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రైస్తవులు రాజకీయము చేయవచ్చా అనేటువంటి అంశంలో రెండు భాగాలని మనము ధ్యానించి ఉంటున్నాం. ఇక మూడవ భాగములోనికి మనము ప్రవేశిస్తే ఇక్కడ ఆలకించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దైవిక సమాజములో మోషే కంటే ముందు ఉన్నటువంటి ప్రజలు, రాజ్యాలు, సమూహాలు మనకు తెలిసినవి. చిన్న చిన్న నాయకులు ఉన్నారు. అలాగే ఒక రాజు కూడా ఉండే ప్రారంభంలో. ఆయన పేరు ఆదికాండములో మనకి కనిపిస్తుంది. 10వ అధ్యాయము మనం చూసినట్లయితే, కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడై నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. ఇప్పుడు నిమ్రోదును గురించి మనము చూడగలిగితే, ఎవడండి? 10వ షీనారు దేశంలోని బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అంటే మొట్టమొదటగా రాజ్యము అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి దానిని పరిపాలనగా ఏర్పాటు చేసుకొని మొట్టమొదటగా రాజకీయము చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక ఆ తర్వాత మోషే ఒక దైవ చిత్తానుసారమైనటువంటి రాజకీయము చేయగలిగాడు. ఆ తదుపరి ఆ లక్షణములు యెహోషువలో మనము చూస్తాం. ఆ పిమ్మట సమూయేలులో ఆ సంగతులని మనం చూస్తాం. మంచి రాజకీయ నాయకులుగా, మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి వారుగా, దైవ చిత్తానుసారముగా పరిపాలన చేసినటువంటి వారుగా మనకు కనిపిస్తారు. ఇక ఆ పిమ్మట దావీదు మనకు కనిపిస్తాడు. ఒక ఉజ్జియా కనిపిస్తాడు. ఇక తదనంతరము దేవుడు తన చిత్తములో రాజ్యములను ఎవరికి అప్పగించాడు అంటే, తనను ఎరుగనటువంటి అన్యరాజులకు అప్పగించాడు మనకు తెలుసు. నెబుకద్నెజరు నాయకత్వంలో బబులోను మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయించి సుమారు 500-600 సంవత్సరాలు పరిపాలింపచేశాడు. అందులో ప్రధానముగా ఇశ్రాయేలీలను దృష్టిలో పెట్టుకొని. ఫ్యాన్ ఆట ఎవరు చెప్పారే? ఇక్కడ చెమట వస్తుంది అంటే ఇక్కడ ఆక్సిజన్ లేకుండా అయిపోతుంది మొత్తం. ఓకే ప్రియులారా, నెబుకద్నెజరు నాయకత్వంలో ఏర్పాటు చేయబడినటువంటి బబులోను మహాసామ్రాజ్యం
సుమారు ఒక 500-600 సంవత్సరాలు పరిపాలించింది. తదనంతరం ఈ బబులోనీలకు ముందు అష్షూరీలు ప్రపంచంలో ఒక పార్షిక పరిపాలన వారు చేయటం జరిగింది. అంటే మిక్కిలి ఎక్కువైనటువంటి భూభాగాన్ని వారు స్వతంత్రించుకున్నారు. జాగ్రత్తగా ఇవి మనం గమనించాల్సింది. అష్షూరియన్లను రేపింది కూడా దేవుడే, బబులోనీలను రేపింది దేవుడే. బబులోనీలను పడగొట్టి మాదీయులను రేపింది దేవుడే, మాదీయులను పడగొట్టి పారసీకులను రేపింది దేవుడే, పారసీకులను పడగొట్టి గ్రీకులను రేపింది దేవుడే, గ్రీకులను పడగొట్టి రోమీలను రేపింది దేవుడే. ఆ రోమీల కాలములోనే క్రీస్తు శకములో యూదులను తరిమి కొడితే చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ప్రపంచ దేశాలన్నిటిలోనికి చెల్లా చెదురైపోయారు. దేవుని దృక్పథము లేదా ఆ ఏకాగ్రత కేంద్రీకృతము ఏదైనా అయి ఉండొచ్చు, కానీ దైవ చిత్తానుసారమైనటువంటి పరిపాలకులు వచ్చారన్న దేవుడే కారణం. దేవునికి అంటే దైవ భక్తి లేక భయంకరమైనటువంటి మూర్ఖపు పరిపాలన చేసినటువంటి రాజులు వచ్చారు అనన్నా దేవుడే కారణము అనంటే దేవుడే దానికి పర్మిట్ చేశాడు. కారణం అన్న చోట కొంతమంది వేరే అపార్థం చేసుకుంటారు. అంటే మీ దేవుడే ఇలా నాశనం చేయాలని, కీడును జరిగించాలని కోరుకున్నాడా అనేటువంటి ఒక నెగటివ్ వర్షన్లో వాడుకుంటుంటారు. ఇకపోతే చాలామంది మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో కూడా ప్రస్తావించినటువంటి విషయాలు ఏంటంటే మహాసామ్రాజ్యములు 4 అని. కానీ బైబిలు రాయటం పూర్తయ్యేంత వరకు పరిపాలించిన సామ్రాజ్యాలు 4. కానీ బైబిలు రాయబడిన తర్వాత పరిపాలించినటువంటి రాజ్యము బ్రిటను మహాసామ్రాజ్యం. ఏమండి, రవి అస్తమించనటువంటి చోట కూడా బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఉన్నది అంటే అది ఎంతగా విస్తరించింది. 99% దేశాలని బ్రిటిష్ వారు ఆక్రమించారు, పరిపాలించారు. బ్రిటిష్ మహాసామ్రాజ్యం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి నిమ్రోదు ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచించుకుంటే అతడు పలాని వర్గపు వాడు అని చెప్పుకోవడానికి పెద్ద చరిత్ర ఏముండదు. ఒక వంశం, ఒక వారసత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. తదుపరి మోషేను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వ్యక్తి. అలా మనకు ఉజ్జియా వరకు కూడా ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అని కనబడతారు. ప్యారలల్గా వేరువేరు దేశాలకి వారి వారి రాజులు కూడా పరిపాలన చేశారు. కానీ ప్రపంచ ప్రాతిపాదికలో ఈ అష్షూరియన్లు, బబులోనియన్లు, మాదీయ పారసీకన్లు, గ్రీకులు, రోమీలు, అలాగే బ్రిటిష్ వారు. అయితే పరిపాలించినటువంటి వారిలో ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇక అన్యులైనటువంటి వారు ఉన్నారు. చివరగా ఎవరికి అవకాశం ఇచ్చాడు అంటే క్రైస్తవులకి ఇచ్చాడు. బ్రిటిష్ వారంటే క్రైస్తవులకి అవకాశం ఇచ్చాడు.
బ్రిటిష్ దేశం అంటే క్రైస్తవ దేశం, క్రైస్తవ దేశం అంటే బ్రిటిష్ దేశం. ఓకే, మరి క్రైస్తవులైనటువంటి వారు పరిపాలన చేస్తే ఎలా ఉండాలి? అంతకు ముందున్నటువంటి దేశాల కంటే చాలా చాలా అద్భుతముగా ఉండాలి. యేసు చూపించినటువంటి మాదిరి అందులో కనబడాలి. మొదటి శతాబ్దపు పేతురు నాయకత్వములో సంఘ నిర్వహణ ఏ విధంగానైతే జరిగిందో, సమాజ నిర్మాణము, సామ్యవాద నిర్మాణము ఏదైతే జరిగిందో, అలాంటి పరిపాలన బ్రిటిష్ వారి ద్వారా జరగాలి. కానీ వారు దేవుని చిత్తము చొప్పున పరిపాలన చేయలేదు. ఇది సదరు అన్యజనులు అర్థం చేసుకుంటే బాగుంటుంది. వారు దేవుని చిత్తము చొప్పున పరిపాలన చేయలేదు, స్వార్థముతో పరిపాలన చేశారు. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి విలువైనటువంటి సొత్తునంతటిని, విలువైనటువంటి ఖనిజ సంపదనంతటిని, ఆస్తులన్నిటినీ వాళ్ళు దోచుకున్నారు. అంటే క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వారు ఒక విధంగా దుర్వినియోగపరిచారు అని చెప్పాలి. అదే కోవలో ఒక క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నటువంటి ఒక ట్రంప్ ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. పిచ్చివాడి చేతికి పిస్తోలు ఇస్తే దాన్ని ఎలా వాడుతాడో ఇప్పుడు ట్రంప్ అలా వాడుచున్నాడు. ఉదయం చర్చలలో సమాధానం అని అంటాడు, రాజీ అని అంటాడు, యుద్ధ విరమణ అని అంటాడు, కాల్పుల విరమణ అని అంటాడు. మళ్ళీ రాత్రికి బాంబుల వర్షం కురిపిస్తాడు. దీని ద్వారా ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడు అనేటువంటి దాని విషయంలో ఇప్పటి వరకు ఒక ప్రస్ఫుటమైనటువంటి ఆచరణీయాత్మకమైనటువంటి విషయాన్ని అతడు వెల్లడించలేదు. పూటకో మాట మాట్లాడిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఇలాంటి తరుణములో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మెజారిటీ దేశాలు క్రైస్తవ దేశాలు, తదుపరి ముస్లిం దేశాలు మనకు కనబడతాయి. ఆ తదుపరి హిందూ దేశం లాంటి మరికొన్ని దేశాలు కనబడుతూ ఉంటాయి. వీళ్ళందరికీ వేదికలు ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు G8 అని, బ్రిక్స్ అని రకరకాల కూటమి దేశాలు ఉంటాయి. ఆ కూటమిలలో చేసేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తీర్మానాలు ఉంటాయి. ఏంటి అనంటే, ప్రపంచములో ఉద్గారాలు బాగా పెరిగిపోతున్నాయి, ఓజోను పలచబడుతున్నది, సూర్యుని నుండి అతినీలలోహిత కిరణాలు వెలువడుచున్నవి, అలాగే ఉష్ణతాపము పెరిగిపోవచ్చున్నది. ఇది మన పిల్లల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు. కనుక ఈ ఉద్గారాలు వెలువడకుండా ఇండస్ట్రియలైజేషన్లో మనం వాడేటువంటి పొల్యూషన్కి కారణమయ్యేటువంటి ఇంధనాలను మనం తగ్గించాలి అని ఒకవైపు ప్రకటనలు చేసుకుంటూనే, నిబంధనలు చేస్తూనే, సంతకాలు పెడుతూనే, అదే ఇండస్ట్రియలైజేషన్లో వాడకూడనటువంటి వాటిని వాడుచున్నారు. ప్రాముఖ్యంగా అత్యంత భయంకరమైనటువంటి ఇంధనము ఏంటయ్యా అంటే యురేనియం. అది మామూలుగా ఇలా ఓపెన్లో పెడితే దాని నుంచి విసరబడినటువంటి గాలి మన దేహమునకు తాకినా లేదా మనము పీల్చుకున్నా మనకు క్యాన్సర్ లాంటి ఇంకా అంత కంటే భయంకరమైనటువంటి రోగాలు మనకు సోకటానికి అవకాశం ఉంటుంది. అదే యురేనియమును ఈరోజు గుట్టలుగా ప్రతి దేశములో
నిల్వలు చేసుకున్నారు, బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. వాటినే తూటాలలో నింపి ఒకరి మీద ఒకరు విసురుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ మీద ఎన్ని బాంబులు వేసి ఉంటుందంటే, అదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మీద ఎన్ని బాంబులు వేసి ఉంటుందంటే, అలాగే ఇజ్రాయేలీలు 5-6 దేశాల మీద 2 సంవత్సరాల కంటే పైగా ప్రతిరోజు వేస్తూనే ఉండేది. ఇజ్రాయేల్ బాంబు వేయని రోజంటూ లేదు ఈ 2-2.5 సంవత్సరాల డ్యూరేషన్లో. ఏమండి? అలాగే ఒకవైపు అమెరికా, అది కూడా ఎప్పటి నుండో వేస్తూనే ఉన్నది. ఆఫ్ఘనిస్తాను కాలము అప్పటి నుండి ఈ ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తూనే ఉన్నారు. తద్వారా ఎంత ఉద్గారం వస్తున్నది. ఈరోజు ప్రపంచ పరిస్థితి ఎలా అయిపోయిందండి. మొన్నటికి మొన్న డచ్ దేశంలో, ఈరోజు దాన్ని వేరే పేరుతో పిలుస్తున్నాం, ఆ దేశములో ఒక్క రోజులో మీరు ఊహించగలరా 3 లక్షల పైచీలకు పిడుగులు పడ్డాయి. నెదర్లాండ్, డచ్ దేశానికి ప్రస్తుత పేరు ఏంటంటే నెదర్లాండ్. ఒక పిడుగు పడితేనే వామ్మో అని అనుకుంటా, 2 పడ్డాయంటే అమ్మ 2 పడ్డాయా అని అంటా, 3 పడ్డాయంటే అమ్మ బాబోయ్ అని అంటా. ఇక 3 కాదు, 300 కాదు, 3 లక్షల పైచి ఒక్క దేశంలో ఒక్క రోజులో. ఎక్కడి నుండి వచ్చాయవి? ఎవరేశారవి? ఎలా పడ్డాయి? ఆలోచించండి ప్రియులారా. వెనుజువెలా భూకంపం కొన్ని నిమిషాల వ్యవధిలో 2 సార్లు వచ్చింది. రిక్టార్ స్కేల్ మీద 7 అండ్ ఇంకొకటి 8 పాయింట్ సంథింగ్. 4 అంటేనే అమ్మో అని అంటారు, 5, 6 అని అంటే తీవ్రంగా వచ్చింది అని అంటారు, 7, 8 అని అంటే ఇంకేం ఉండదు. అంత భయంకరంగా భూకంపం వస్తే వారి పట్టణాలలో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంటులు పేక మేడల్లా కూలితే ఆర్తనాదాలు చేస్తూ అనేక మంది చనిపోయారు. 3-4 రోజుల క్రితం ఉన్నటువంటి రిపోర్టే అప్పటి వరకు లభించినటువంటి శవాలు 3000 పైచిలకు. ఇంకా తీస్తూనే ఉన్నారు, కొంతమంది బ్రతుకుచున్నారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. 2-3 రోజుల క్రితం మన జమ్మూ కాశ్మీర్లో ఏమైందట? మేఘము విస్ఫోటనం చెందిందట. ఈ మీడియా వాళ్ళ భాష అదేనా? కేరళలో జరిగింది, జమ్మూ కాశ్మీర్లో జరిగింది. క్లౌడ్ బ్లాస్ట్, రైట్. అదే మేఘం విస్ఫోటనం మీన్స్ క్లౌడ్ బ్లాస్ట్. జమ్మూ కాశ్మీర్లో జరిగింది, దాని తర్వాత కేరళలో జరిగింది. ఏం లేదు కదా, ఇలా ఒక శిఖరం మీద వీలుని పడుతుంది అనమాట. పడగానే అక్కడున్న మట్టి రాళ్ళు మొత్తం ఇలా ప్రవాహంలో కలిసిపోతాయి. రోడ్డు మీద వెళుతున్నటువంటి వాహనాలని ఇవన్నీ వచ్చి కప్పేసేవి. ఎవరేం జాగ్రత్త తీసుకోవాలి? ఎవరేం సిద్ధపడాలి? ఏ రక్షణ దళాన్ని పంపాలి? ఎవరి ప్రాణాలను ఎలా కాపాడాలి? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళగా, దేవుడు పరిపాలించండి, మంచిగా పరిపాలించండి అని తన భక్తులైనటువంటి వారికి చెప్పాడు.
అందులో కొందరు విన్నారు, చాలామంది వినలేదు. తన యందు భక్తి లేనటువంటి వారికి కూడా చెప్పాడు, అవకాశం ఇచ్చాడు, వారును వినలేదు. వీరెవ్వరూ విననప్పుడు, పోనీ వారు వినలేదు, ప్రజలైనా బాగున్నారా అనంటే మనందరికీ తెలిసినటువంటి విషయం. ప్రజలకి దేవుడు తెలియదు, దేవుని చిత్తము తెలియదు, ఇక భయము లేదు, భక్తి లేదు. ఎవరికి తోచింది, ఎవరికి ఆనందం కలిగించేది అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తద్వారా పాపం అనేటువంటి పంటను పెంట కుప్పలా తయారు చేసుకుంటూ వెళుతున్నారే తప్ప మంచి అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి విషయం ఏంటంటే సంఘములో కూడా కనిపించకుండా చేస్తున్నారు. క్రైస్తవ సంఘాలలో కూడా మంచి అనేటువంటిది కనిపించకుండా చేస్తున్నారు. అక్కడక్కడ కనబడుతుంది మంచి. ఈ మంచి మనకు ఎలా కనబడుతుంది అని అంటే 90 చెడు చేస్తారు, 10 మంచి చేస్తారు. అందులో లాభ నష్టం ఎంత చెప్పండి ఇప్పుడు? ఇక ఏ చెడు చేయకుండా, ఎవరికి ఏమీ హాని చేయకుండా లేదా నష్టం చేయకుండా కేవలం మేలు మాత్రమే, మంచి మాత్రమే చేసేటువంటి వారు వేలలో, లక్షల్లో, కోట్లలో కొద్ది మందే మనకి కనిపిస్తారు. వారిని వెతుక్కోవాలి మనం. నిజంగా చెప్పాలి, అలాంటి వారిని వెతుక్కోవాలి. ఇలాంటి పరిస్థితులలో అంటే ఇప్పుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. మనం గడిచిన ఎపిసోడ్లో మనం చదువుకున్నాం, ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎవరు రాజులుగా అభిషిక్తులైనా, ప్రకటించుకున్నా, పరిపాలన చేస్తున్నా, శాశ్వతమైనటువంటి రాజు మాత్రం దేవుడు. ఓకే, అయితే ప్రజల అభిలాష మేరకి వారిలో ఒక రాజు ఉండులాగున అవకాశాలని కల్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు వీరందరూ దేవుని చిత్తమునకు ప్రతికూలముగా పరిపాలన చేస్తూ రావటం అనేటువంటి జరిగింది. ఇలాంటి పరిస్థితులలో దేవుడు కొన్నిసార్లు తాను కలుగజేసుకోవలసి వస్తున్నది. అలా కలుగజేస్తూ ఆయన ఏ రకంగా, ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మోషే గారు ఐగుప్తుతో యుద్ధం చేశాడా? చేశాడు. అక్కడ సైనికులు ఎవరు? ఆయుధాలు ఏమిటి? అంతే కదా, ప్రకృతిలోని పలు విధములైనటువంటి వాటిని, పురుగులను, ఈగలను, దోమలని, వాటన్నిటిని పట్టుకున్నారు. రెండవ యుద్ధము ఎర్ర సముద్రంలో జరిగింది. అవునా? అలా మనం ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు జరిగినటువంటి దైవ చిత్తానుసారముగా ఈ రాజులు దేవుని సన్నిధిలో మోకరిల్లి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అని నిజాయితీగా అడిగినటువంటి ప్రతి సందర్భంలో వీరు కత్తి దూయాల్సినటువంటి అవసరమే లేకుండా ప్రకృతిలోని వస్తువులనే దేవుడు ఆయుధములుగా చేసి యుద్ధాలలో ఇశ్రాయేలీలను గెలిపించటము జరిగింది. కానీ పాపము చేసిన ప్రతిసారి దేవుడు అన్యులైనటువంటి వారికే ఆయుధాలను ఇచ్చాడు కదా. ఉరుములతో చంపేశాడు, మంచుగడ్డలతో చంపేశాడు, అల్లంత దూరమున నీరు రక్తవర్ణములో కనబడటం మూలంగా శత్రు సైన్యములు పారిపోయినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని దేశాల వారు మూకుమ్మ దాడి ఇశ్రాయేలు దేశం మీదికి చేయటానికి వచ్చినటువంటి సందర్భంలో కన్ఫ్యూజ్ అయిపోయి కలిసి వచ్చిన వారే ఒకరితో ఒకరు కలియబడి చంపుకొని
పారిపోయినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి యుద్ధాలు జరిగాయి. అయితే ఆ యుద్ధాలలో వాడబడినటువంటి ఆయుధములు ఏమిటి అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విధానములో ప్రకృతిలోని వస్తువులని దేవుడు తన ఆయుధాలనుగా మలుచుకున్నాడు. గతంలో కూడా మనం చాలా సందర్భాలలో చూసాం. కొన్ని దేశాల మీదకి సునామీలు వచ్చాయి, కొన్ని దేశాల మీదకి టోర్నడోలు వచ్చాయి, కొన్ని దేశాల మీదకి భూకంపాలు వచ్చాయి, కొన్ని దేశాల మీదకి కరువు అనే ఖడ్గం కూడా వచ్చింది. ఇప్పుడు ప్రపంచ దేశంలో పొంచి ఉన్న ఖడ్గం ఏంటి? ఇప్పుడు కరువే. ఎలినినో పెరుగుతుందట. ఈ ఎలినినో ఎక్కడిది, పెరగటం ఏంటి? దానికి ఇప్పుడు ప్రపంచం మీద ప్రభావం చూపటం ఏంటి? ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ ఒక నెల రోజుల వ్యవధిలోనే చాలా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఫ్రాన్స్ అనేటువంటి దేశంలో వారి యొక్క సగటు హై టెంపరేచర్ ఎంత అనంటే 16 డిగ్రీలు. మరి మొన్నటికి మొన్న అది ఉన్నట్లు ఉండి ఉన్న పలంగా 40 డిగ్రీలకు చేరితే ఎర్రటి ఎండలో ఎర్ర చీమలు ఎలా మాడిపోతాయో వాళ్ళు అలా మాడిపోవటం ప్రారంభించారు. వందల మంది మరణించారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, అంతవరకు వాళ్ళకి ఏసీలు వాడుకోవటం అలవాటు లేదు, వాళ్ళకి హీటర్లే ఉండేది. ఉన్న పలంగా ఇప్పుడు ఏసీ షాపులకు వెళ్ళి ఎవరికి దొరికింది వాడు లాక్కొని తీసుకుపోతున్నాడు. రోడ్ల మీద స్ప్రింక్లర్లు పెట్టారు. ఎంత పొడుగుంటే అంత, పట్టణం ఎంత పొడుగుంటే అంత పొడుగులో రోడ్ల మీద స్ప్రింక్లర్లు పెట్టారు. జనాలు స్ప్రింక్లర్ల కింద ప్రయాణం చేస్తున్నారు. ఇక చైనాలోనైతే ప్రతి అపార్ట్మెంట్కి స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి ఆ పట్టణం అంతా కూడా తుంపర మేఘములను ఏర్పాటు చేసేవాడు. అంటే పట్టణం అంతా ఎప్పుడు మేఘంతో ఆవరిస్తుంది. అది తుంపర మేఘం అంటే చిన్న చిన్న రేణువులు అన్నమాట. అవి మీద పడితే తడవడు మనిషి. రోడ్డు కూడా బురదమయం అలా కాదు. అంటే ఆ లోపే ఉష్ణము దాన్ని శోషణము చేసుకుంటుంది. ఓకే, ఆ రకంగా వీళ్ళు ఎంత తిప్పల పడాల్సి వస్తున్న చూడండి. కారణం చైనా సవాలు చేస్తుంది, మా దగ్గర ఇన్ని అణుబాంబులు ఉన్నాయి. రష్యా సవాలు చేస్తుంది, అమెరికా సవాలు చేస్తుంది, ఇరాను సవాలు చేస్తుంది, ఇజ్రాయెల్ సవాలు చేస్తుంది. ఈమెం తక్కువనా అని భారత్ కూడా సవాలు చేస్తుంది. పక్కనున్న పాకిస్తాన్ కూడా సవాలు చేస్తుంది. ఈ ఉత్తర కొరియా వాళ్ళకైతే బువ్వ లేకున్నా పర్వాలేదు కానీ బాంబులు ఉండాలి. బాంబులే వాళ్ళ పంట. ఒక కొత్త బాంబు కనుక్కున్నప్పుడల్లా దేశంలో వాళ్ళు ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణములలో దేవుడు ఇప్పుడు ఈ పరిణామాలకు కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు తాను చెప్పుచున్నటువంటి మాట యెషయా గ్రంథము 31వ అధ్యాయము, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 8-9 వచనాలు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 8-9 వచనాలు. నరునిది కాని ఖడ్గము వలన. జస్ట్ ఇమాజినేషన్. సమూయేలు ఏ కత్తి పట్టుకున్నాడంటే, సమూయేలు ఎప్పుడైనా కత్తి పట్టుకుని యుద్ధం చేయడం మీరు చూసారా? కానీ సమూయేలు ఇశ్రాయేలీలకు నాయకుడు. మరి ఆయన కాలంలో యుద్ధాలు జరిగాయా లేదా? జరిగాయి. మరి ఆయన ఓడిపోయాడా గెలిచాడు? గెలిచాడు బేషరత్తుగా. బట్ ఎలా గెలవగలిగాడు? ఆయన ఆయుధములు ఏంటంటే దేవుడు పంపించిన ఆయుధములు. ఒకటి పిడుగులు, రెండవది రక్తవర్ణపు నీళ్ళు. పిడుగులతో గెలిచాడు ఆయన, రక్తవర్ణపు నీళ్ళతో గెలిచాడు ఆయన. మరి ఇది ఇప్పుడు ఎవరి ఆయుధం? నరునిది కాని ఆయుధం. నరునిది కాని ఖడ్గము వలన అశూరీయులు కూలుదురు. మనుష్యునిది కాని కత్తి పాలగుదురు. ఇది ఎప్పుడు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలీలు అశూరియుల చేత పట్టబడిన తర్వాత
బిడ్డలారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండిరా. మీరు నా దగ్గరికి వస్తే మీరు ఇప్పుడు ఎవరి చేత పట్టబడ్డారో వారితో నేను యుద్ధం చేస్తాను. నరునిది కాని ఖడ్గము వలన అష్షూరియన్లను నిర్మూలించి వారి చేతిలో నుండి విడిపించి మరలా మీ దేశంలోనికి తీసుకొస్తాను అని చెప్పాడు. అలాంటివి ఎన్ని సందర్భాలు ఉన్నాయి, ఎన్ని దాఖలు అయ్యాయి, చాలా దాఖలాలు ఉన్నాయి. కానీ కుక్కతోకర వంకర అన్నట్టుగా ఇశ్రాయేలు ఎప్పుడు కూడా దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి వారు కాదు, దేవునితో ఉండి కొనసాగటానికి ప్రయత్నం చేసినటువంటి వారు కాదు. ఒకవేళ మారినట్టుగా కొంచెం నడిచినట్టుగా అనిపించినా ఒక తరం గడిచేలోపు కొత్త తరం వచ్చిందేనంటే అంతే. వాళ్ళకు యెహోవా తెలియదు, యెహోవా చిత్తము తెలియదు. ఈ పెద్దవాళ్ళు చెప్తే మీరు ముసలు మీకేం తెలియదు ఊరుకోండి. యువకుల ఆలోచన ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఎంతో కొంత దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారంగా మంచి చెడులను గురించి పిల్లలకు చెప్పచూస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? కొందరు బయటకు అనొచ్చు, అనకపోవచ్చు కూడా. ఇక రాల్తీ నువ్వు చెప్పి ఏం చెప్తావు నాకు తెలుస్తుంది అనేటువంటి ధోరణిలో ఉంటారు. అలా తరాలు గడుస్తున్న కొలది పరిస్థితి దేవునికి వ్యతిరేకంగా మారటమే జరుగుతూ వచ్చింది కనుక చెప్తున్నటువంటి మాట, నరునిది కాని ఖడ్గము వలన అష్షూరీయులు కూలుదురు, మనుష్యునిది కాని కత్తి పాలగుదురు, ఖడ్గము ఎదుట నుండి పారిపోదురు. ఏమంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రకృతి విపత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ స్థానంలో ఫలాని దేశపు వాళ్ళు బాంబేశారు, ఫలాని దేశపు వాళ్ళే దీని కారకులు అని కనుక తెలిస్తే మిగిలిన దేశాల వాళ్ళు ఏం చేసేవారు? వారి మధ్యలో ఇంకా ఎంత బీభత్సకరమైనటువంటి వాతావరణం ఏర్పడేది. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరి మీదకి ఖడ్గాన్ని లేపుతారు, ఎవరి మీదకి క్షిపణి విసురుతారు? ఇప్పుడు ప్రియులరా, దేవుడు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. రాజకీయము నిజంగా క్రైస్తవులలో ఎవరైనా నేను ప్యూర్గా రాజకీయం చేస్తాను అనేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాడు ముందుకు వస్తే చాలా మంచిదే. కానీ అతడు ఈ ఇతివృత్తం అంతా తెలుసుకొని రావాలి. ఈ ఇతివృత్తం అంతా తెలుసుకొని రావాలి. నీకు అర్థం కానట్టు అంటే మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. శత్రువులకు బలమునివ్వటం ఏంటి దేవుడు? శత్రువులను లేవనెత్తటం ఏంటి? శత్రువులకు విజయమునివ్వటం ఏంటి? అది కూడా దేవుని సంకల్పంలో భాగం అవ్వటం ఏంటి? ఆశ్చర్యం వేస్తుంది. రాజు మంచివాడైనప్పుడు, ప్రజలు మంచివారైనప్పుడు దేవుడు వారి పక్షంగా ఉండటానికి అవకాశము ఉంటుంది. ఒకవేళ కొన్ని పరీక్షా సమయాలు వచ్చినా, కొన్ని జిడ్డు సమస్యలు వచ్చినా వాటి నుండి బయట పడేస్తాడు, ఆ మార్గాలను కనపరుస్తాడు. మరి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ చూస్తే ఎక్కడ కనపడుతున్నారు అలాంటి వారు? ఇప్పుడు బ్రిటిషర్లకు అవకాశం ఇచ్చాడా లేదా? ఎన్ని సంవత్సరాలండి మన దేశాన్ని పరిపాలించింది? 200 సంవత్సరాల పైచిలుకు. అలా ప్రతి దేశాన్ని పరిపాలించారు. 200 సంవత్సరాలంటే చిన్న మాట. అది భారతదేశంలో 200 సంవత్సరాలు. కానీ అన్ని దేశాలను ఒకటేసారి ఆక్రమించి అన్ని దేశాలను ఒకసారి విడిచిపెట్టలేదు వాళ్ళు, అంచెలంచెలుగా. ఆ లెక్కన చూస్తే 300-400 సంవత్సరాల చరిత్ర ఉంటుంది వాళ్ళకి. 300-400 సంవత్సరాల చరిత్ర. అది కూడా ఎప్పుడు విడిచిపెట్టారు? పీల్చి పిప్పి వేసి ఇందులో రసం ఏమి లేదు అని అనుకున్నప్పుడు విడిచిపెట్టిపోయారు. అలా మన భారతదేశాన్ని కూడా చాలా దోచుకున్నారు వాళ్ళు. అరే, భారతదేశమును పరిపాలించి ఆ భారతదేశమును బాగు చేయండి రా అని దేవుడు ఒక అవకాశం ఇస్తే దోచుకొని ఈరోజు దేవునికి అవమానకరమైనటువంటి పేరును తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రపంచం, ఇప్పుడు మన దేశంలో ఉన్న మన సాటి సహోదరిమణులు అన్యులైనటువంటి వారు ఏం మాట్లాడుకుంటారు? క్రైస్తవులైనటువంటి బ్రిటిష్ వాళ్ళు మా దేశాన్ని ఏం చేశారు? దోచుకున్నారు కదా.
ఆ మాట మనం కాదనలేము, అది నిజం, ముమ్మాటికి నిజం. మరి క్రైస్తవ రాజు దోచుకోవటం ఏంటి? తప్పు కదా ప్రియులారా, తప్పు. అలాంటి సందర్భాలు ప్రతి దేశంలో చోటు చేసుకొని ఉన్నాయి. అయితే ఇక్కడ కొంచెం ఇది చాలా జటిలమైనటువంటి విషయం ఉంది. ఇప్పుడు భక్తులను లేపుతున్నాడు, వారిలో మంచి పరిపాలన ఇచ్చినటువంటి వారు ఉన్నారు, చెడు పరిపాలన ఇచ్చినటువంటి వారు ఉన్నారు. భక్తిహీనులను రేపుతున్నాడు, వారికి అవకాశం ఇస్తున్నాడు. వారిలో చెడు పరిపాలన ఇచ్చినటువంటి వారు ఉన్నారు, అక్కడక్కడ కొంచెం మంచి పరిపాలన ఇచ్చినటువంటి వారు ఉన్నారు. మరి వాళ్ళను లేపింది దేవుడే, వీళ్ళను లేపింది దేవుడే. మరి ఎందుకట్లా అంటే ఆ దేశములోని ప్రజల ఆలోచన మనస్తత్వాలను బట్టి దేవుడు ఈక్వేషన్స్ ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు వీరికి మంచి పరిపాలన ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి, మంచి నాయకుడిని ఇస్తాడు. వీరు తెగించి చేసినటువంటి పాపాలను తెలుసుకొని పాశ్చాత్తాపపడేటువంటి పరిస్థితి తీసుకురావాలి అని అనుకున్నాడు అనుకోండి, ఇశ్రాయేలు మీదకి నెబుకద్నెజరు లేపినట్టుగా లేపుతాడు. ఇలా పలు విధములైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఒక్క కొలమానము ఉండదు, ఒక్క ప్రామాణికము ఉండదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్థానికత, ఆ పరిస్థితిని బట్టి, ప్రజలను బట్టి రాజులను బట్టి ప్రజలకు కొన్ని ఇబ్బందులు, ప్రజలను బట్టి రాజులకు కొన్ని ఇబ్బందులు ఈ రకంగా తలెత్తుతూ ఉంటాయి. మరి ప్రపంచాన్ని అంతటినీ చూడగలిగేటువంటి వాడు ఆయన కాబట్టి ఆయన ఆయా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటూ రాజులను మలుస్తూ ఉంటాడు, అంటే వాడుతూ ఉంటాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు యూదా మంచోడేం కాదు, కానీ యేసును చంపడానికి యూదాను వాడుకున్నాడు, తెలుసు కదా. అలా ఉంటాయన్నమాట. ఆ క్రమంలో రాజులను దేవుడు ఎలా వాడుచున్నాడటానంటే, మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము, కీర్తనల కంటే ముందు సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. అంటే ఇప్పుడు ఎంతటి కొమ్ములు తిరిగిన రాజు అని చెప్పుకున్నా కూడా దేవుని సన్నిధిలో వాడి పరిస్థితి ఏంటట? అంటే నువ్వు ట్రంప్ అయినా, ట్రక్ పెట్టైనా, కొరియా ఆయన పేరు జ్ఞాపకం రాదు కిమ్, నువ్వు కిమ్ అయినా కామ్ అయినా, నువ్వు ఎవరైనా సరే, ఇంకా చాలామంది ఉన్నారు, పుతిన్ అయినా నితిన్ అయినా, ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళనైనా సరే ఆయన ఏం చేస్తాడట? ఆయన తన చిత్తము చొప్పున మైదానంలో పారుచున్నటువంటి జలమును, చిలకల్లో పారేటువంటి జలమును మనం కాలుతో దాని డైరెక్షన్ని మార్చగలం. దేవుడు అలా వారిని మార్చేస్తాడట. అంటే అలా వాడుతాడు. రాజకీయం చేయాలనుకునేటువంటి వాడికి ఈ సంగతులు కూడా తెలిసి ఉండాలి. నేనేమన్నా ఎక్స్ట్రాలు చేస్తే ఆయన చేతిలో కత్తెర ఉంటుంది. ఓకే, ఇవన్నీ గమనించుకోవాలి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. అంటే ఇప్పుడు ఏ రాజును ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. ఇది దావీదును వాడుకునేటువంటి విధానంలో దావీదును వాడుకుంటాడు, ఉజ్జియాను వాడుకునేటువంటి విధానంలో ఉజ్జియాను వాడుకుంటాడు, ఆహాబుని వాడుకునేటువంటి విధానంలో ఆహాబుని కూడా వాడుకుంటాడు. అంటే ఆహాబు లాంటి క్యారెక్టర్ను తయారు చేసింది దేవుడు కాదు.
ఆహాబు లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకోగలడు. అది మనం అక్కడ గమనించాల్సినటువంటి విషయం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, నీటి కాలువల వలె అతడు వారిని అంటే మలిచి వేస్తాడు అన్నమాట. కనుక ఇప్పుడు మీరు ఓల్ అండ్ సోల్గా బండ గుర్తు పెట్టుకొని కలిగి ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, ఈ రాజులు మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ, మంచోళ్ళు అయితే సరే ఉన్నంతసేపు మంచోడు అని అనుకుందాం, సహకరిద్దాం, ఇట్స్ ఓకే. కానీ విషయం ఏంటంటే చెడ్డ వాళ్ళకి కూడా మీరు సహకరించాలి అంటున్నాడు దేవుడు. అంటే చెడ్డవాడు పని వేసాడని కూడా కట్టండి అంటున్నాడు ఆయన. సహకరించడం అంటే మీన్స్ చెడ్డవాడు మూర్ఖుడైన వాడు పెట్టే నియమాలను కూడా మీరు పాటించండి అన్నాడు. అయితే ఇది మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి. ఇదివరకు పాఠం చెప్పుకున్నాం. మనం లోబడాల్సింది ప్రభుత్వాధికారులక దేవునిక అనేటువంటి పాఠం చెప్పుకున్నాం. అది ఏది ఎంతవరకు ఆ నియమం ఉంటుందో ఆ మేరకి మనం కొనసాగాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇంతమంది రాజులు, వాళ్ళు మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ వాళ్ళు వస్తారు పోతారు, కానీ శాశ్వతమైనటువంటి రాజు ఎవరు? దేవుడు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనుషులముగా మనము కలిగి ఉండాల్సినటువంటి అవగాహన ఏంటి అని అంటే, లేదా మనం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం ఏంటంటే, మనము ఆధారపడవలసినటువంటి విధానం ఏంటంటే చెప్తున్నాడు అక్కడ రాజు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 9వ వచనము. రాజులను నమ్ముకొనుట కంటే అంటే నేను ఇప్పుడు ఈ సందర్భంలో నేనేమంటానంటే, దావీదు లాంటి వాడైనా సరే, ఆహాబు లాంటి వాడైనా సరే, చెడ్డోడైతే చెడ్డోడు అనుకో, మంచోడైతే మంచోడు అనుకో, అప్పటి పరిస్థితులను అనుభవించేటివి అనుభవించు. కానీ నువ్వు పూర్తిగా ఎరిగి ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ రాజులను నమ్ముకొనుట కంటే, దానికి ముందు మా వచనం చదవండి. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు మన దేశమును ఏ వ్యక్తి పరిపాలిస్తున్నా, ఏ పార్టీ పరిపాలిస్తున్నా, నువ్వు నీ మనసులో, నీ అంతరంగంలో ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, నా దేవుడు యెహోవా, నా రాజు కూడా యెహోవాని. నా రాజుకు నేను లోబడి ఉండాలి. నా కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు నా దేవునితోనే పంచుకోవాలి. దేవుడి కృప నా పట్ల ఉంటే మోదీని ఎలా వాడుకోవాలో అలా వాడతాడు ఆయన. రేవంత్ రెడ్డిని ఎలా వాడాలో అలా వాడతాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. మరి క్రైస్తవులకు ఇంత నష్టం జరుగుతున్నది కదా అని అంటే, దానికంటే ముందు క్రైస్తవులు ఎంత మంచోళ్ళో ఒకసారి ఆలోచించు. అదనమాట. ఏమండి, నేను గొప్ప విశ్వాసిని, గొప్ప పరిశుద్ధుని, నా అంతటోడు లేడు అనుకునేటువంటి వాళ్ళు, మరి నువ్వు ఎంతటోడువో తేలాలంటే నీకో పరీక్ష ఉండాలి. నీకో పరీక్ష ఉండాలి అని అంటే ఆర్ఎస్ఎస్ ఉండాలి, బజరంగ దళం ఉండాలి, విశ్వ హిందూ పరిషత్తు ఉండాలి. ఇప్పుడు యోబు ఏంటో తెలియాలంటే సాతాను ఉండాలి కదా. సమాజానికి ఇదంతా అర్థం కావాలి. క్రైస్తవులకు ఇంకా అర్థం కావాలి. క్రైస్తవులలో రాజకీయం చేయాలనుకునేటువంటి వాడికి ఇంకా అర్థం కావాలి, బాగా అర్థం కావాలి. నిజంగా ఈ అల్గారితం అంటాం కదా, ఇది పెద్ద అల్గారితం. కనెక్షన్ ఎక్కడున్నది? వార్డు మెంబర్ నుండి పరలోకం దాకా ఉన్నది పరిపాలన. నువ్వు ఏ నాయకుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. నువ్వు రాజకీయం చేయాలంటే నువ్వు పార్టీ తరఫున చేస్తావా? నీ పార్టీ పేరు ఏం పేరు? చాలా సంక్లిష్టకరమైన విషయం.
మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకోవటం కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. యెహోవాను నమ్ముకొనుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. కోర్స్ ఆశ్రయించుట, నమ్ముకొనుట మేలు. కనుక సరే, మనం రాజకీయాలు చేద్దామా లేదని తర్వాత సంగతి అలా ఉంచితే, ఇప్పుడు మన దేశంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా మనము గుర్తెరగాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడే వారికి ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకోసం అంటే అది నా మంచి కోసమే. నిజమా కాదా? మన మంచి కోసం, మన మంచి కోసమే అన్నప్పుడు అది ఎంత గొప్ప విషయం. దీన్ని పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి విషయం వాస్తవానికి. ఇప్పుడు దానియేలు దుఃఖపడతాడు, ప్రార్థన చేస్తాడు, కానీ ఆ దానియేలు ప్రార్థనలోనే ఉంటుంది కదా విషయం. మా పితరులు తప్పు చేశారయ్యా, అందులో అతన్ని కూడా కలుపుకుంటాను. నేను అప్పుడు బాలుణ్ణి, మేము తప్పు చేశామయ్యా అంటే శత్రువులకి నెబుకద్నెజర్ లాంటి వాళ్ళకి మేము అప్పగింపబడ్డాము అని అంటే అందులో మా తప్పిదం ఉంది. అయ్యా, మరొక అవకాశాన్ని మాకు కల్పించండి, మేము పరిశుద్ధంగా బ్రతుకుతాము. అది ఎంతమందికి కనువిప్పు కలిగించేటువంటి అంశం. ఈరోజు అంటే దాన్ని ఎదుర్కొనేటప్పుడు మనకు గాయాలవుతాయి, బాధలవుతాయి, దుఃఖము వస్తుంది, భరించలేమేమో అనేటువంటి భయం కలుగుతూ ఉంటుంది. కానీ అంతిమంగా నా దేవుడు ఉన్నాడు, అతడే నా రాజు, అతనికి నన్ను అప్పగించుకుంటాను, ఆయన చిత్తమునకు అప్పగించుకుంటాను, ఇక ఏం జరిగినా ఆయన కృప అని ఆ భారం ఆయన మీద నువ్వు వేయగలిగితే. ఇప్పుడు పౌలు గారు పరిచర్య చేసేటువంటి కాలంలో పరిపాలకులు ఎవరు? రోమీలే కదా. రోమీలు క్రైస్తవులకు మిత్రులా, శత్రులా? ఏమండి, మిత్రులు అని చెప్పలేము, అలాగని భయంకరమైన శత్రువులు అని కూడా చెప్పలేం. కానీ ఆ దేవాలయమును పడగొట్టి యూదులని, క్రైస్తవులని లేకుండా చేశారు అని అంటే ఒక విధంగా వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారే. అలాంటి కాలంలో ఆయన పట్టబడి రోమీయులకు అప్పగించబడితే సహస్రాధిపతి పౌలు ప్రాణాలను కాపాడింది ఎవరో తెలుసా? రోమా సైన్యంలోని సహస్రాధిపతి. యూదులు చంపాలనుకుంటే, అంటే తన స్వజనులు తనని చంపాలి అని అనుకుంటే పౌలును కాపాడింది క్రైస్తవేతరులలోని అన్యుడైనటువంటి ఒక సహస్రాధిపతి కాపాడాడు. తర్వాత ఫేలిక్స్ చేత కాపాడబడ్డాడు, ఫేస్తు చేత కాపాడబడ్డాడు, అగ్రిప్ప చేత కాపాడబడ్డాడు, చివరికి కైసరు చేత, ఔగుస్తూ ఉంటాడు అప్పుడు, కైసరు చేత కూడా కాపాడబడతాడు. ఇప్పుడు ప్రతి పట్టణంలో చెప్తాడు, పౌలా నువ్వు భయపడకు. కొరంతికి వెళ్ళినప్పుడు గ్రీసు దేశంలో, నువ్వు భయపడకు, ఈ కొరంతి పట్టణంలో నా జనులు ఉన్నారు. నువ్వు నిరభ్యంతరంగా, అంటే అప్పుడే వెళ్ళిపోవాలనేటువంటి ఆందోళన ఉన్నటువంటి సమయంలో దేవుడు అభయం ఇస్తే సంవత్సరంన్నర పైచిలకు అక్కడే ఉండి సువార్త ప్రకటించాడు. అలా ఎక్కడికి వెళ్తే అక్కడ నడి సముద్రములో ఓడ పగిలిపోతున్న సందర్భంలో భయపడకు, నువ్వు రోమాకు వెళ్ళి కైసరు ముందు నిలబడవలసి ఉన్నది అని అన్నాడు. అంటే ఇప్పుడు సహస్రాధిపతి మనస్సును మార్చింది, అంటే పౌలుకు అనుకూలంగా మార్చింది. అంటే నీటి కాలువను తిప్పినట్టుగా అన్నాం కదా, అలా తిప్పింది ఎవరు అనంటే దేవుడు అనేటువంటి విషయము మనకి కనబడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనము రాజకీయము చేయాలి అని అనుకుంటే మంచిగా చెడు మనదైన పాత్ర మనం పోషిస్తూ ఉంటాం. అయితే నువ్వు మంచివాడవుగా రాణించావా, చెడ్డవాడవిగా రాణించావా అనంటే నీ అంతరంగం బీజం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి దేవుడు వాడుతాడు.
అది రాజకీయమే, ఇది రాజకీయమే. పుచ్చలపల్లి సుందరయ్య చేసింది రాజకీయమే, మరో XYZ చేసినటువంటి వ్యక్తి చేసిన రాజకీయమే. కనుక సగటు వ్యక్తులముగా, మనుష్యులముగా మనము కలిగి ఉండాల్సినటువంటి అభిప్రాయం ఏమిటంటే అని ఆయన చెప్తున్నాడు. అవి వేగంగా చూసుకొని ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రోమీలో రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, రోమీలో రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. అంటే ఇప్పుడు మోదీ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు అంటే అది దేవుని వలన కలిగినదే. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు దేవుడు నువ్వు మోదీకి లోబడు అన్నాడు అనుకోండి, చచ్చినట్టుగా మనం ఏం చేయాలి? ఇప్పుడు లోబడాలి. ఎక్కడి వరకు? ధర్మశాస్త్రములోని ఆజ్ఞలకు అభ్యంతరము కానంత వరకు నువ్వు లోబడాలి. ఆ మాటే చెప్తున్నాడు ఇక్కడ. పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అంటే నీ పై అధికారాన్ని ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్టట? దేవుణ్ణి ఎదిరించినట్టు. అంటే ఎంత తిరకాసు ఉన్నదో చూడండి. ఇప్పుడు ఆయన చర్యలు చూస్తేనేమో క్రైస్తవ వ్యతిరేకంగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది హింసించబడుతున్నారు, ఎంతోమంది కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, ఆస్తులు ధ్వంసమైపోతున్నాయి. ఎన్ని ఉన్నా కూడా నువ్వెవరికి లోబడాలి? నీ అధికారికి లోబడాలి. అలా లోబడకపోతే ఇప్పుడు ఎవరిని ఎదిరించినట్టట? ఎంత సంకట స్థితి అండి. అలా లోబడకపోతే దేవుణ్ణి ఎదిరించినట్టు అని అంటున్నాడు. ఇది తెలియక చాలామంది ఇలా అలా అని చెప్పేసి సోషల్ మీడియాలో అవాకులు చవాకులు ఎన్నో పేలటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది మనం గమనించాలి. ఓకే, ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. నీకు మేలు కలుగుటకు వాడు తప్పు చేస్తున్నాడా? అఫ్కోర్స్, కానీ అది నీ మేలు కోసమే. నేనే నియమించాను. నేనెందుకు నియమిస్తాను? నీ మేలు కోసం నియమిస్తాను. అయ్యా మరి వాడు ఆస్తులు ధ్వంసం చేస్తున్నాడయ్యా, ట్యాక్సులు బాగా వేస్తున్నాడయ్యా, GSTలు చాలా పెరిగిపోయాయ్యా, భరించు, నీ మేలు కోసమే. అయ్యా రోగంతో నేను సతమతమైపోతున్నానయ్యా అని పౌలు అంటే ఏమన్నాడు? భరించు, అది నీ మంచికే అన్నాడు. ఈ దేవుడి ఇట్లా చెప్తే ఎవరైనా నమ్ముకుంటారు అండి దేవుడిని? గాడండి ఉన్నట్టు అటే పోతాడు కదా. నిజంగా చదువుతుంటే కొన్నిసార్లు గుండెలో ఒక భయంకరమైన ధ్వని, ఇంకా ఎట్లా అనిపిస్తాం. అవునా? రైట్. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగోరితివా? ఎందుకంటే వాళ్ళని పెట్టింది నేను. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడకము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కరెక్ట్గా చదివి. నువ్వు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఇప్పుడు మీరు ఓవరాల్గా ఆలోచించండి. దాన్ని నెబుకద్నెజర్ ఎవరి పరిచారకుడు? అతడు పరదేశకు వెళ్ళాడని మాత్రం చెప్పను. ఆయన వెళ్ళే చోటుగానే వెళ్తాడు. కానీ ఎవరి పనిలో వాడబడ్డాడు ఆయన? దేవుని పనిలో వాడబడ్డాడు ఆయన.
మేబీ మరి మోడీ కూడా దేవుని పనిలో వాడబడుతున్నాడు ఏమో అర్థం చేసుకోవాలి మనం. ఏం పని అంటే ఆయన మలుపులో ఉన్నాడు అంతే. ఆయన ఉండటం కాదు, ఆయనను ఎవరి కోసం మలుస్తాడు? మన కోసమే. గనుక మీరు లోపడండి అని అంటున్నాడు. ఇంకా కిందకెళ్తే కాబట్టి ఉమ్. ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక సాక్షిని బట్టి ఆయన తిడతాడు, కొడతాడు, జైల్లో వేస్తాడు అని అట్లా నువ్వు భయపడద్దు. ఎట్లా భయపడాలన్నాడు? మన సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నిజమే కదా అనుకోవాలి. ఇదిగో దేవుడు కూడా చెప్పాడు కదా నువ్వు అనుకోవాలి. ఆ రకంగా నువ్వు లోబడి ఉండవాలని. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి, మంచి మంచి బిరుదులు ఉంటున్నాయి వాళ్ళకి. రకరకాల ట్యాగ్ లైన్లు ఉన్నాయి వాళ్ళకి. ఏంటవి? వారు దేవుని పరిచారకులట, దేవుని సేవకులట. వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే. వాస్తవానికి ఈ పత్రిక రాసేటప్పటికి ఉన్న ప్రభుత్వం ఏంటి? రోమా. ఇప్పుడు రాసేటానికి ఏ స్పృహ ఉంటుంది? రోమా అధికారులు. ఒక హేరోదు జ్ఞాపకం వస్తాడు, ఒక పిలాతు జ్ఞాపకం వస్తాడు. ఓకే, ఈ ఐగుస్తు లాంటి కైసర్లు జ్ఞాపకం వస్తూ ఉంటారు. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు రాయాలి. ఏమని? నేను వాళ్ళకు లోబడాలి. వాళ్ళు ఏం చేస్తారు? మా దేవాలయాన్ని కూలగొడతారు, క్రైస్తవులని చంపేస్తారు. ఏమండి? యాకోబుని చంపింది ఎవరు? హేరోదు. పేతురును కూడా చంప చూసింది ఎవరు? హేరోదు. ఎందుకోసం అట? యూదులను సంతోషపరచటానికట. యూదులను సంతోషపరచటానికి దేవుడు నియమించిన హేరోదు భక్తుడైన యాకోబుని చంపాడు. అసలు ఏమైనా అర్థమవుతుందా? కాసేపు మైండ్ బ్లాంక్ అవుతుంది. అలాంటి ఏ రోజుకు మీరు లోబడాలంటాడు? భరించు, ఓర్చుకో. నీ సహనం అనేటువంటి దానికి పరాకాష్ఠ తెలియాలి. క్రిస్టియానిటీ అంటే నాట్ ఏ జోక్. పరలోకమును సాధించటం అంటే మాటలు కాదు, చేతలు. యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసిని కనుగొనునా? ఇప్పుడు చెప్పండి లెక్క. రమేష్ అన్న పాఠం చెప్తే చాలు, ఇక నెగిటివ్ ఈయనతోటి వచ్చిన తలకాయ నొప్పి ఇది. అందుకే అరే బాబు, ఇది నెగిటివ్ కాదు. నేను నెగిటివ్ అయితే నాకంటే ముందు దేవుడు నెగిటివ్ అవుతాడు. ఇక్కడ ఇరుకు మార్గమున ప్రవేశించడానికి ఏం చేయమన్నాడు? పోరాడుడి. ఆదివారం నాడు కడుపులోని సల్ల కదలకుండా వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోయి ఇంటికి వెళ్ళి నాకు పరలోకం వస్తుంది అంటే ఇయ్యటానికి అంత అమాయకుడేం కాదు ఆయన. ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ ఐపీఎస్లకే ఇంత ఎగ్జామ్ ఉంటే, ఇంత పోటీ ఉంటే, మరి పరలోకం ఇవ్వటానికి ఆయన ఇంకెంత పెద్ద పరీక్ష పెట్టాలి? ఎంత పెద్ద పరీక్ష పెట్టాలి? ప్రాణత్యాగపు పరీక్ష అయినా పెట్టచ్చు. స్టెఫెన్ను చంపినప్పుడు, యాకోబును చంపినప్పుడు నువ్వు ఉంటావా, పారిపోతావా? కానీ పేతురు అదే గడ్డ మీద నిలబడి సాధించాడు. ఆయన అదే గడ్డ మీద అందరూ వారిపోయినా అక్కడ ఉండి సాధించాడు ఆయన. పారిపోయిన వారు కూడా, అది కూడా ప్రభు యొక్క సలహానే. ఒక పట్టణంలో మిమ్మల్ని ఎవరైనా చంప చూసినప్పుడు ఈ పట్టణం నుండి మరొక పట్టణానికి మీరు పారిపోండి. ఎందుకన్నాడు? ప్రాణాలను కాపాడుకొని ఆ పట్టణంలో సువార్తని ప్రకటించండి. ఆ పని చేశారు. అందులో పుట్టుకొచ్చిందే అంతియొకయ. ఆ అంతియొకయ నుండే ప్రపంచ ప్రభంజనం జరిగింది. ఆ అంతియొకయ నుండే రోమాలో క్రైస్తవులు తయారయ్యారు. అది చివరికి రోమన్ క్యాథలిక్ అయింది.
అంత బాధపడి అంత కష్టపడి అంత చేస్తే, రోమాలో ఆయన సంఘం తయారు చేస్తే ఇప్పుడు అది ఏమైపోయింది? రోమాలో అంటే ఇటలీ దేశంలో వాటికన్ అనేటువంటిది రోమా పట్టణానికి ఆనుకొని ఉండేటువంటి ఒక చిన్న టౌను. అది శాసిస్తున్నది ఇప్పుడు ప్రపంచాన్ని. క్రిస్టియన్లు అంటే రోమన్ డినామినేషన్ వాళ్ళే మోస్ట్లీ 60-70% ఉంటారు. వాళ్ళే గుర్తు. క్రైస్తవులు అంటే వాళ్ళే గుర్తు ప్రపంచాన్ని. మరి అక్కడ నుండి ఏ సందేశాలు వస్తాయి? ఈ మేరీ మాత, ఇంకా గుణదల మాత, సిలువలు, జపమాల, కొబ్బరికాయలు, గొర్రెపిల్లల బళ్ళు, తలనీలాలు. ఇది అసలు ఆయన ఏం కోరుకున్నాడు? ఏం కోరి నువ్వు ప్రాణాలకు తెగించి రోమాకు వెళ్ళరా అని దేవుడు చెప్పాడు. ఆయన వెళ్ళి అంతగా ప్రకటిస్తే చివరికి ఎలా మారిపోయింది? ఇప్పుడు రోమాలో ఉన్న క్రైస్తవులకు బుద్ధి రావాలంటే దేవుడు ఏం చేయాలి? అయితే నువ్వు అనగానే అది అక్కడ ఏం జరగదు. దాని సమయం దానికి ఉంటుంది. ప్రతి దానికి ఒక సమయము ఉంటుంది అని అన్నాడు. కనుక వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరొక పుస్తకంలోనికి వెళ్ళినట్టయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఇవన్నీ మనం చదివినవే, బట్ ఈ సీక్వెన్స్లో జ్ఞాపకం చేసుకోవటం కొంచెం అవసరం మనకి. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న క్రీస్తు ఉన్నటువంటి కృపచేత బలవంతుడవు కమ్ము. నువ్వు ఎక్కడ కరెక్టేనా? 1వ పత్రిక. ఈ మధ్య నువ్వు లాంగ్ జంపులు 5 జంపులు చాలా చెప్తున్నావు. ఓకే, 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను ఒకవేళ నీకు బాగా హెరాస్మెంట్ అనిపిస్తే ఒక ఉపశమనం చెప్తున్నాడు ఇక్కడ. కొంచెం ఆయన అన్నాడు కదా, నువ్వు భరించగలిగేంత శోధనే కొంచెం ఎక్కువైందంటే ఉపాయం ఇస్తా అన్నాడు. ఇది కూడా ఉండాలి మనకు, అలర్ట్నెస్. ఓకే, ఏమంటున్నాడు? సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, ముఖ్యంగా మతోన్మాదుల కోసం మీరు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తారు? అయ్యా వాడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నేనేం చేస్తున్నానని తెలుసుకోగలిగేటువంటి ఆ మనస్సుని ఇవ్వండి, ఆ మనస్సు జనించలాగా మెదడుకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఓకే, అట్లా లైక్ దట్ మనుషులందరి కొరకు, ముఖ్యంగా రాజుల కొరకును, అధికారులందరి కొరకును. అయ్యా మా ప్రధానమంత్రి మోదీ గారికి, ఆ మిత్రమండలిలో ఉన్నటువంటి మంత్రులందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆలోచనలు చేసి ప్రజల సుభిక్షం కోసం మంచి తీర్మానాలు చేయగలిగేటువంటి విధంగా చేయండి అని మనం అడగటమే. ఎందుకంటే మనకు దిక్కు మొక్కు దేవుడే. కాబట్టి రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలయునని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునైనదియునై ఉన్నవి. అంటే ఇప్పుడు మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఇప్పుడు పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడు? మీ దగ్గర పరిపాలన చేసేటువంటి ఏ రోజు బాగుండాలని ప్రార్థన చేయరా బాబు అని అంటున్నాడు. అది కదా, అప్పుడు మొత్తం రోమా ప్రభుత్వమే ఒక దిగు చంపుతున్నారు. ఇప్పుడు పరిపాలకులకు ఏం కావాలంటే ప్రజా మద్దతు కావాలి. ప్రజా మద్దతు కావాలంటే మెజారిటీ ఎటుంటే అటువైపే నిర్ణయాలు తీసుకోవాలి. అసలు పౌలు నిర్దోషి అనేటువంటి విషయం సహస్రాధిపతికి తెలుసు, ఫేలిక్స్కి తెలుసు, ఫేస్తుకు తెలుసు, అగ్రిప్పకు తెలుసు. కానీ వాళ్ళు లాస్ట్కి ఏం చేశారో తెలుసా అండి? ప్రజలను అంటే యూదులను సంతోషపెట్టవలయునని విడుదల చేయకయే వెళ్ళిరి అని అంటాడు. ఇప్పుడు వాళ్ళ కోసం
నువ్వు ప్రార్థన చెయ్యి అని అంటున్నాడు. ఎంత ఓపిక ఉండాలండి, ఎంత ఓపిక ఉండాలంటే మోషే అంత ఓపిక ఉండాలి. రెండు రెండు ఆయన కూడా సాత్వికుడు కదా, మిక్కిలి. ఇప్పుడు మనం ఏమన్నా ఎవరి గురించి అని చెప్పుకుంటే కొంచెం చిరంజీవంత ఉండాలి. అవునా? రాత్రి అంతా నౌకరు చేసేసి మళ్ళీ ఇక్కడ కూర్చోవాలంటే ఆయనకి ఎంత తిప్పలా. మళ్ళీ రమేష్ ఇప్పుడు అప్పుడే వదిలిపెడతాడంటే వదిలిపెడతాడు. ఓకే, అది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏది వదిలిపెట్టకపోవడం? ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. అంటే అలాంటి వారి కోసం ప్రార్థన చేయటం దేవుని దృష్టికి అనుకూలం ఉంటుంది. అంటే నిన్ను పరీక్షించటం తప్ప ఇక్కడ ఇంకోటి ఏమి లేదు. నువ్వు అడగకపోతే మార్చలేడు ఆయన. నువ్వు అడగగలిగేటువంటి ఓపిక నీకు ఎంత ఉంటుంది? నీ శత్రువును కూడా ప్రేమించే మనసు నీకు ఎంత ఉంటుంది? ఓకే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడైతే ఇందాక మనం వాక్య పట్టణంలో ఒక ఘాటు పదం చూసాం. 13-14 చదవండి. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తము లోబడి ఉండండి. వాళ్ళు ఎలాంటి కట్టడలు చేసినా ఎవరి నిమిత్తం లోబడాలట? నువ్వు అంటే నీకు ప్రతి సందర్భంలో నీ మంచి రాజు కావచ్చు, చెడ్డ రాజు కావచ్చు, నీకు ముందు జ్ఞాపకం రావాల్సింది దేవుడు. ఆయన పెద్ద రాజు, ఆయన పర్మిషన్ లేకుండా వీళ్ళు ఎవరు నిలబడరు, వీరెవరు ఉండలేరు. కనుక ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడండి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. అంటే అధికారులందరూ కూడా రాజు చేత పంపబడినటువంటి వారు అని చెప్పి వారికి లోబడి ఉండండి. అయితే వెంటనే ఇంకొక మాట అంటున్నాడు, ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. ఇక్కడ యుక్తట, అది యుక్తట. ఏది యుక్తి? ఇంత చేస్తున్నా కూడా సరేది అని చెప్పి నువ్వు 18% ట్యాక్స్ వేసినా కట్టు, 24% ట్యాక్స్ వేసినా కట్టు, సావు బ్రతుకుల మధ్య ప్రాణం నిలుపుకోవటానికి వేసుకునే మందు బిళ్ళకు ట్యాక్సీ కట్టినా వేసినా కట్టు. చచ్చినట్టు కడతలేదు, చచ్చినట్టు కట్టుకున్నా. ఇలా వెళ్ళటం అనేటువంటిది యుక్త ప్రవర్తన అంటున్నాడు ఆయన. దేనికి యుక్త ఇది? పరలోకాన్ని. ఏది ఏమైనా అని అంటారు చూడండి పౌలు. ఏది ఏమైనా నేను పరలోకాన్ని సాధించాలి. పరలోకాన్ని సాధించాలంటే దేవుని చిత్తము చొప్పున నేను వండాలి. ఆ కాన్సెప్ట్ని మీరు మైండ్లో పెట్టుకొని ఏమంటున్నాడు, ఎలాగనగా మీరు ఇట్లా యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అలా మనం ఆలోచించుకుంటూ పోతుంటే స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండడి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి అని చెప్పి, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక, మంచి వాళ్ళ మాట మాత్రమే వింటాము అనేది కాక, ఏమన్నాడు ఇక్కడ, ముష్కరులైన మీ యజమానులకును. ముష్కరులు అంటే ఈ ఉగ్రవాదులకు మరొక పేరు ముష్కరులు, తెలుసు కదా మీకు. వాళ్ళకి కూడా మీరు లోబడి ఉండండి అన్నమాట. ఓకే, సాత్వికులైన వారికి మాత్రమే కాకుండా ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ హృదయంతో లోబడి ఉండండి. పూర్ణ భయముతో లోబడి ఉండండి చెప్పినటువంటి మాట. అలా చదువుకుంటూ మనం కిందికి వచ్చినట్టయితే అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అని చెప్పి ఇక పెద్దగైపోతుంది మనకి.
కిందికి వస్తే మీ యేసు ప్రభు కూడా అలాగే భరించాడు అన్నాడు. మాదిరి మీ నాయకుడు మీ విశ్వాసమునకు కర్త కొనసాగించువాడునైనా యేసు కూడా, ఇదిగో నేను చెప్పినట్టుగా యేసు ఏంది, యేసు స్థాయి ఏంది, పిలాతు స్థాయి ఏంటంటే యేసు స్థాయి ఏంది, ఒక హేరోదు స్థాయి ఏంటండి, యేసు స్థాయి ఏంటి, అప్పుడున్న ప్రధాన యాజకుడి స్థాయి ఏంటండి. బట్ ఆయన ఏమయ్యాడు, ఎలా ఉన్నా మౌనముగా ఉండడు, తలదించుకున్నాడు. నిజంగా ఈ ఆస్పెక్ట్లో మనం చదువుతూ ఉంటే నిజంగా అవునా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, తప్పిదమనమకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి, సువార్త ప్రకటించినందుకు మీ ఏం చేయలేదా, కేవలం దేవుని మాటలు చెప్పాం, అందుకే మమ్మల్ని పట్టుకున్నారు, కొట్టారు అని చెప్పేసి అంటే అది మీకు హితమగును అని అన్నాడు. అనంటూ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. అంటే ఇప్పుడు యేసుప్రభుల వారు ఏం చేశారు, అధికారులకు లోబడ్డా, పన్ను కట్టే విషయంలో అడిగితే ఏం చెప్పాడు, కట్టమన్నాడు. ఆయన కూడా కట్టాడు, అవునా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఆయన యేసయ్య బెదిరించాలనుకుంటే బెదిరించలేడా, బెదిరింపకయు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. అంత గొప్ప వ్యక్తిత్వం నీలో ఉండాలి. ఇది ప్రజలకు ఇస్తున్నటువంటి హెచ్చరిక, సూచన. ఓకే, చివరి మాట, ఈ రోజుకి చివరి మాట. ఇర్మియా గ్రంథం అంటే రాజులకు మాత్రమే కాకుండా ఏం చేయమంటున్నాడు అని అంటే 29వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. మిమ్మల్ని ఎవరైనా చెరగని తీసుకుపోయారనుకోండి, నిన్ను తీసుకెళ్ళి తిహార్ జైల్లో వేసారు. తిహార్ ఎక్కడున్నది, తిహార్ జైలు ఎక్కడుంది, అండమాన్లో ఉన్నదా, అండమాన్ నుండి తీసుకొచ్చి ఇప్పుడు ఢిల్లీలో పెట్టింది. ఒకప్పుడు అండమాన్, అది వేరే, ఇప్పుడు ఢిల్లీలో. ఇప్పుడు నువ్వేమని ప్రార్థన చేయాలి, ఢిల్లీ బాగుండాలి దేవా అని ప్రార్థన చేయాలి. ఎస్, ఢిల్లీ బాగుంటే మా ప్రధాని బాగుంటాడు, మా జైలర్ వారు బాగుంటాడు, పట్టణంలోకి పొల్యూషన్ రాకుండా చూడండి తండ్రి. ఎస్, ఏమన్నాడు మళ్ళీ కదండి 29వ అధ్యాయము. నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి, నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. ఏదేని కారణాన్ని బట్టి నువ్వు పాకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్కో తీసుకుపోబడ్డావు అనుకో, ఇప్పుడు నువ్వు ఏ దేశం బాగుండాలని ప్రార్థన చేయాలి, పాకిస్తాన్ బాగుండాలని ప్రార్థన చేయాలి. ఆ మాట మూదికి వినపడితే ఏం చేస్తాడు, ఓకే. క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. అంటే మీరు అడిగితే నేను దాన్ని బాగా ఉంచుతాను, అది బాగుంటే మీరు బాగుంటారు. అంటే లైక్ దట్ అబ్రహాం గారు ప్రార్థన చేసినప్పుడు సొదొమ గొమొర్రా విషయంలో, అయ్యా ఒక నీతిమంతుడా, లాస్ట్కి వచ్చేసరికి నెంబర్ ఎక్కడికి వచ్చింది, 5 కాడికి వచ్చిందా, అయిందా, 1 కాడికి ఆగిందా, ఒకడానా, ఒకడైనా నీతివంతుడు ఉంటే నన్ను మిస్ చేయదు, మళ్ళీ మిస్క్రాస్ చేయదు. ఓకే, లాస్ట్ సరే ఒక నెంబర్ అక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా దేవా అని అంటే కాపాడుతానన్నాడు. అంటే ఒక నీతిమంతుని బట్టి ఆ పట్టణము కాపాడబడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు బాగుంటే లాహోర్ బాగుంటుంది, నువ్వు లాహోర్లో ఉన్నప్పుడు
ఓకే, నువ్వు బాగుంటే, నువ్వు ఢిల్లీలో ఉంటే ఢిల్లీ బాగుంటుంది. ఆ రోజుల్లో ఆ పాఠాలు చెప్పుకున్నాం మనం. అంతో కొంతో ఎంతో కొంతో పరిశుద్ధులు ఉన్నారు కాబట్టి ప్రపంచం ఇంకా మనుగడలో ఉంది, లేదంటే ఆ అవకాశమే లేదు. కానీ ఈరోజు వర్షను రాజుల వైపు ఉన్నటువంటి వర్షను కొంత ఆలోచించాం. ఆ క్రమంలో ప్రజలు మానసికంగా సిద్ధపడి ఉండాల్సినటువంటి లేదా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఈరోజుకి ఇది ముగించుకుందాం. చివరిగా ఒక వారం నెక్స్ట్ వీక్ ఇదే పాఠం కంటిన్యూ చేస్తాను. దాంట్లో ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో నుండి మనకు పెద్దలైనటువంటి వారు ఈ రాజకీయం విషయంలో చెప్పింది ఏంటి, చేసింది ఏంటి, పరోక్షంగా మనకు ఇస్తున్న కాషన్ ఏంటి అనేటువంటిది తెలుసుకొని ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యు.